మహిళల సర్వతోముఖాభివృద్ధి మా ప్రజాప్రభుత్వ లక్ష్యమని, వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల, ట్రాన్స్జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కొరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఫంక్షన్ హాల్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ కొరుట్ల పట్టణ శాఖ మరియు అభియాన్ జిల్లా కోకణ్వీరర్ సుధావేణి మహేష్ ఆధ్వర్యంలో వందే మాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని స్థానిక సరస్వతి శిశు మందిర్లో సోమవారం సాయంత్రం సామూహిక వందే మాతరం గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులుగా నియమితులై తొలిసారి కొండగట్టు అంజన దర్శనానికి వెళ్లిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్త కర్ణాకర్ కు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతూ కర్ణాకర్ ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతికి గురిచేసింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో నిర్మించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధునాతన సౌకర్యాలతో చొప్పదండి నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ గా చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కిల్లాగడ్డ వద్ద గల మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవికుమార్ తమపై తిట్టిపోస్తూ కొడుతున్నారంటూ 10వ తరగతి విద్యార్థులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.